సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిన్న రాత్రి సంప్రదాయం ప్రకారం జాతర ప్రారంభమైంది. జాతర కోసం లింగమంతుల స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పెద్దగట్టు లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిన్న రాత్రి సంప్రదాయం ప్రకారం జాతర ప్రారంభమైంది. పూర్తి వివరాలు మా నల్గొండ ప్రతినిధి రవి అందిస్తారు. రవి. విజయ చంద్రిక, తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర నిన్న అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టే పెద్దగట్టుకు అర్ధరాత్రి తర్వాత చేర్చుకోవడంతో జాతర ప్రారంభమైంది. పెద్ద ఎత్తున సోమవారం ఉదయం వరకే గుట్ట చుట్టూ కూడా భక్త జనసంద్రంగా మారిపోయింది. చూసుకోవచ్చు మన విజువల్స్ లో. దురాజ్పల్లి పెద్దగట్టు జాతర మొత్తం భక్త జనసంద్రంగా మారింది. గజ్జల లాగులు ధరించి కత్తులు కటారాల విన్యాసాలతో బేరీల చప్పుల ఒలింగ ఒలింగ నామస్మరణతో పెద్దగట్టు మారిమోగిపోతా ఉంది. తెలంగాణ ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా వంటి పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు రావడం ఆనవాయితీ. ఈ రోజు ఒక రోజుకే 2 లక్షల మంది భక్తజనం పెద్దగట్టు జాతరకు వచ్చినట్టుగా మనకు సమాచారం అంతా మనం చూసుకోవచ్చు. గుట్ట కింద ఉన్నటువంటి ఆ తూర్పు వైపు ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం చూసుకోవచ్చు. గత ఏడాది 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు 46 ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించగా ఈసారి 76 ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. పెద్ద ఎత్తున టెంట్లు వేసుకొని సౌడమ్మ తల్లికి మొక్కులు తీసుకొచ్చి జంతువులు మేకలు గొర్రెలను బలి ఇచ్చి టెంట్లు వేసుకొని మొత్తం కూడా కుటుంబ సభ్యులతో స్వామివారికి అమ్మవారికి మొక్కులు చెల్లించి ఆ భక్తులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒలింగ నామస్మరణతో భక్త జన సంద్రంతో పెద్దగట్టు మారిపోయింది. ఈ రోజు భక్తులు గంపల ప్రదర్శనతో పాటు బోనాలు చేస్తారు. రేపు 18వ తేదీన మంగళవారం చంద్రపట్నం చేస్తారు. 19వ తేదీన నెలవారం చేస్తారు. అదేవిధంగా 20న మకర తోరణం తొలగింపుతో సూర్యాపేటకు పంపడంతో పెద్దగట్టు జాతర ముగుస్తూ ఉంది. 5 రోజుల పాటు జాతర జరగనున్న నేపథ్యంలో సుమారుగా 2000 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. మనం నిలబడినటువంటి ఈ గుట్ట పైన మొత్తం భక్తులు తమ కోరికలు తీర్చే కొంగుబారంగా విలసిల్లుతున్నటువంటి పెద్దగట్టు లింగమంతుల స్వామికి మొక్కులు సమర్పించేందుకు మేకలను గొర్రెలను బలిచ్చి మొత్తం గుట్ట సందర్భం కూడా ఎరుపెక్కిన గుట్టగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ ఇక్కడ శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. గంపల ప్రదర్శనతో ఈరోజు మొత్తం కూడా జరుగుతుంటారు. మొత్తం కూడా స్వామి ఆకుమంచమే ఎలమంచమ్మ చౌడమ్మ తల్లికి సమర్పిస్తారు. తర్వాత రేపు పూజారులతో యాదవ ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి మెంతబోయినం ఉన్న గొర్రెలవాడితే చంద్రపట్నం కూడా చేస్తారు. మొత్తంగా 5 రోజుల పాటు జరిగేటటువంటి ఈ దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు 15 లక్షలకు పైగా మంది భక్తులు స్వామివారిని వచ్చి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తంగా పెద్దగట్టు మొదటి రోజు సోమవారం ఒలింగ నామస్మరణతో
పెద్దగట్టు మారుమోగిపోతా ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.